రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం తూముకుంట చెక్పోస్టు పరిధిలోని ఎస్బీఐలో బంగారు నగల చోరీ కేసును ఛేదించారు పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ పరిధిలో ఉన్నటువంటి తూముకుంట చెక్పోస్టు పరిధిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 11 కిలోల బంగారం చోరీ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. అంతరాష్ట్ర ముఠా సభ్యుడిని అరెస్ట్ చేసి ఆయన వద్ద నుంచి 2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రత్న కేసు వివరాలు వెల్లడిస్తూ హర్యానా రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్ పన్వార్ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలని పలు బ్యాంకు దోపిడీలకు పాల్పడి జైలుకు వెళ్లి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఇలా దోపిడీలు చేస్తున్నాడు. 2018లో జేఎన్టీయూ వద్ద బ్యాంకు దోపిడీలో కూడా ఈయన నిందితుడిగా ఉన్నారు. చివరిగా తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు సబ్ జైలులో 5 సంవత్సరాల శిక్ష అనుభవించి ఇటీవల బయటకు వచ్చి మరో నిందితుడితో కలిసి తూముకుంట ఎస్బీఐలో జూలై నెల 26న 11 కిలోల బంగారం చోరీకి పాల్పడ్డారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు తిరుపతి, చిత్తూరు, ఉమ్మడి అనంతపురం జిల్లా పోలీసులు బృందంగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దేశవ్యాప్తంగా 18 కేసుల్లో నిందితుడైన అనిల్ కుమార్ పన్వార్ ను గుర్గాన్ లో అరెస్ట్ చేశారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ రత్న అభినందించి రివార్డులను అందించారు. జూలై 26వ తారీఖున తూముకుంట హిందూపూర్లో ఉన్న తూముకుంట చెక్ పోస్ట్ దిగినటువంటి ఎస్బీఐ బ్యాంకు నుంచి 11.4 కోట్ల 11.4 కేజీల బంగారాన్ని చెస్ట్ని బ్రేక్ చేసి తీసుకెళ్ళిపోయారని చెప్పి కంప్లైంట్ రావడంతో అప్పటి నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసి చాలా దీని మీద విస్తృతంగా వర్క్ చేయడం జరిగింది. గౌరవ డిఐజీ మేడం గారు కూడా అనంతపురం మరియు చిత్తూరు జిల్లాల నుంచి కూడా ఆఫీసర్స్ని ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఒక రేంజ్ టీమ్ లాగా ఫామ్ చేసి 8 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో 8 టీమ్స్ ఆధ్వర్యంలో చాలా కష్టించి ప్రీవియస్ నేరస్తుల డేటాలు, తర్వాత వరంగల్లో జరిగినటువంటి ఒక ఇలాంటి సిమిలర్ కేసు అది ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తూ టెక్నాలజీ ఉపయోగించి సీసీ కెమెరాస్ ఇంకా అదర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నింటిని కూడా వెరిఫై చేస్తూ 4-5 రాష్ట్రాల్లో టీమ్స్ని పంపించి మహారాష్ట్ర, యూపీ, హర్యానా, రాజస్థాన్ అండ్ కేరళ మొత్తం 5 స్టేట్స్ టీమ్స్ తిరగడం జరిగింది. సో అంతా కూడా వర్క్ చేసిన తర్వాత టెక్నికల్ క్లూతో వచ్చినటువంటి ఆధారంతో 2018లో అనంతపూర్లో జరిగినటువంటి బ్యాంక్ రాబరీ ఇలాంటి కేసులోనే నేరస్తులుగా ఉన్నటువంటి హర్యానాకు చెందినటువంటి అనిల్ కుమార్ పర్వార్ అనే ఒక ఎక్స్ బిఎస్ఎఫ్ జవాన్ ఇతను తర్వాత ఈ దొంగతనాలకు అలవాటయ్యి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే అలవాటు అవ్వడం జరిగింది. సో ఇతను ఇష్రార్ ఖాన్ ఇంకొక వ్యక్తి కలిసి చేసినట్లుగా అతని కన్ఫెషన్లో మనకు తెలిసింది. సో వీళ్ళను ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అంటే అఫెన్స్ జరిగిన తర్వాత 12 డేస్లోనే అరెస్ట్ చూపించాం, కానీ అప్పటికి రికవరీ అనేది చేయడానికి కుదరలేదు. అతన్ని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అతన్ని లీగల్ కస్టడీలోకి తీసుకొని జ్యుడిషియల్ కస్టడీలోకి విచారించి తదుపరి ఈ నేరం ఎలా చేశారు, ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఇవన్నీ చేశారని చెప్పి తెలుసుకొని దాని ఆధారంగా ఒక బైక్, ఒక కారు ప్లస్ 2 కేజీల వరకు బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం చేయడం జరిగింది. మొత్తం ఈ బంగారం యొక్క విలువ 2 కోట్లు, తర్వాత ఒక బైక్ అండ్ ఒక కారు కూడా సీజ్ చేసాం. ఈ మొత్తం అంతా కూడా ఎస్డిపో హిందూపూర్ ఆధ్వర్యంలో టీమ్స్ని ఫామ్ చేసి ఇన్స్పెక్టర్స్, ఈచ్ టీమ్ హెడెడ్ బై ఇన్స్పెక్టర్ అండ్ సమ్ అదర్ ఆఫీసర్స్ అండ్ టెక్నికల్ టీమ్స్ ఒక 4 సర్చ్ టీమ్స్ అలాగా అందరిని ఫామ్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాపర్టీని కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంకొక ఎక్కువ పరారీలో ఉన్నాడు, అతను ఇషార్ ఖాన్, అతను బిలాంగ్స్ టు రాజస్థాన్. డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. ప్రజెంట్ అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అది కూడా టీమ్స్ ఫామ్ చేసి ఆ పని మీద కూడా ఉన్నాము. త్వరలో అతను కూడా అరెస్ట్ చూపించి ఇంకా గోల్డ్ రికవర్ చేయడానికి మేము ట్రై చేస్తాం. రిలీజ్ అయ్యి వాళ్ళు ఈ పని చేస్తున్నారు. అట్లా యూపీలో కూడా కకరాల అనే ఒక ప్లేస్లో సుమారు 15 గ్యాంగులు ఇదే అఫెన్స్లు చేస్తున్నారని చెప్పి ఐడెంటిఫై చేస్తాం ఈ కేసులోనే. వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకురావడం జరిగింది. అవి కూడా మన స్టేట్ ఎస్ఆర్బికి సబ్మిట్ చేస్తాం. సో మొత్తం కేసులన్నా కూడా గౌరవ డిఐజీ మేడం చాలా క్లోజ్గా మానిటర్ చేశారు. అలాగే టీమ్స్ కూడా చాలా యాక్టివ్గా, చాలా అకుంఠిత దీక్షతో పనిచేశారు, డెడికేటెడ్గా వర్క్ చేశారు ఈ కేసును డిటెక్ట్ చేయడానికి.
ఇలాంటివి ఫర్దర్గా జరగకుండా ఉంటాను వీళ్ళ మీద వాచ్ పెట్టడం, ఇలాంటి నేరస్తుల గురించి వాళ్ళు ఎక్కడున్నారు జైలు మీద వీటన్నిటి మీద వాచ్ పెట్టడం, వాళ్ళ మూమెంట్స్ పైన సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేయడానికి మేము అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.